వస్తుంది. సచివాలయం కడితే అది అభివృద్ధి కదా, ఆర్బీకే కడితే అది అభివృద్ధి కదా, అట్లాగే విలేజ్ క్లినిక్ కడితే అది అభివృద్ధి కదా. మానవ అభివృద్ధి కంటే ఏం అభివృద్ధి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. మాడితే అభివృద్ధి లేదు ఆకాశ హరిమేర కట్టలేదంటే నువ్వు కట్టవేంటి? అమరావతిలో కడతాను, ఇదిలో కట్టావా? ఏం ఆకాశం కట్టావు? టెంపరీ బిల్డింగ్ అన్నావు, 1000 కోట్లు తినేసావు. నువ్వు నీ కొడుకు 1000 కోట్లు తినేశారు టెంపరీ బిల్డింగ్లో. నాకు తెలిసి అంటున్నారు. టెక్నికల్గా లీగల్గా దొరకపోవచ్చు కానీ మీరు ఎంత తిన్నారో నాకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అట్లాగే అభివృద్ధి అని చెప్పి కావాలని చెప్పి ఆకాశ హరిమలు ఎయిర్పోర్ట్లు కడతాం, ఇది కడతాం అని చెప్పి దాంట్లో వాళ్ళు సొంత డబ్బులు లాగేయడం కోసమే ఇవన్నీ. దానికే కొన్ని మీడియా సంస్థలు ఆయనకి అండదండగా ఉన్నాయి. ఎందుకంటే కులం ఆయనకి ఇదైంది. నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ కమ్మ కులం తప్ప వేరే కులం ఏది కూడా ఆయన అనుకోలేదు. ఒక్క కమ్మ కులంలో తప్ప, అది కూడా చాలామంది కమ్మ కులంలో కూడా నేను ఈ మధ్య చూస్తున్నా. వైఎస్ఆర్సీపీలో కూడా మహా నాయకులు ఉన్నారు, కమ్మోళ్ళు పెద్ద నాయకులు ఉన్నారు. అర్థమైందా? ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా 151 కంటే నాకు తెలిసి అది 160కి వెళ్తున్నా 170కి వెళ్తుందో తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది చివరి ఎన్నికలు టీడీపీకి. మీరు కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా 10 ఏళ్ళు ఉంటుందని అనుకున్నారా? తెలంగాణలో టీడీపీకి అళ్ళే ఉందని ఊహించారా? రాజ్యసభలో 40 ఏళ్ళ తర్వాత టీడీపీకి సీన్ ఉంటుందని మీరు అన్న ఊహించారా? ఇప్పుడు రేపు నాకు జరగబోయేది కూడా అదే. టీడీపీ ఖాళీ, టీడీపీ ఆఫీస్ ఖాళీ. రేపు బాబు కొడుకు వాళ్ళ రాష్ట్రం ఇప్పుడు ఏ రాష్ట్రం? హైదరాబాద్, తెలంగాణ పారిపోవడానికి ఆయన ఇప్పుడే చెప్పారు కదా. అదేంటంటే ఆయన మీడియాలో రాపించుకుంటున్నాడు, సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డిని నేనే ముఖ్యమంత్రిని చేశా. ఓకే, ఇక్కడ వచ్చినాకేమో షర్మిల గారితో నేనే తీసుకొచ్చా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఇక్కడ చెప్తున్నాడు. అక్కడికెళ్ళేమో బీజేపీ అమిత్ షా గారి మీ ఇది కావాలి, నాకు సహకారం కావాలని ఆయన అడుగుతున్నాడు. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీతో సహవాసం చేస్తావు, బీజేపీతో సహవాసం చేస్తావు, కమ్యూనిస్టులతో సహవాసం చేస్తావు, పవన్ కళ్యాణ్ గారికి ముంచాలని చూస్తావు. ఆయన పాపం చక్కగా ఆయన ఒంటరిగా పోరాటం చేస్తే 4 సీట్లనే వచ్చాయి. ఇప్పుడు ఆయన మునిగిపోతున్నాడు. నీకు అన్ని పార్టీలతో అక్రమ సంబంధాలే. నువ్వు చేయని అక్రమ సహవాసం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో నీ ఓటు వృధా చేసుకోవద్దు. తెలుగుదేశం వాళ్ళందరికీ కూడా చెప్తున్నా. సమర్థులైనటువంటి మునితోడు జగన్మోహన్ రావు గారికి వేయండి, సమర్థులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి. ఎట్టి పరిస్థితుల్లో అసమర్థులు చేసి బానిస జీవితాలు గడపదని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి